మరొక బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తెలంగాణలో వారం రోజుల పాటు కురిసిన భారీ వర్షాలు తీరని నష్టాన్ని మిగిల్చాయి. ప్రాణ నష్టం, భారీగా ఆస్తి నష్టం జరిగింది. లక్షల ఎకరాల్లో పంట నీట మునిగింది. రోడ్లు, జాతీయ రహదారులు ధ్వంసమయ్యాయి. పలు చోట్ల వంతెనలు కూలిపోయాయి. చెరువులకు గండ్లు పడ్డాయి. కాలనీలోకి నీరు పోటెత్తడంతో వేలాది మంది ప్రజలు నిరాశ్రయులయ్యారు. దీంతో వరద నష్టాన్ని అంచనా వేసేందుకు తాజాగా కేంద్ర ప్రభుత్వం ఓ కమిటీని వేసింది. నేషనల్ డిజాస్టర్ మేనేజ్మెంట్ అథారిటీ సలహాదారు కునాల్ సత్యార్థి నేతృత్వంలో కమిటీని ఏర్పాటు చేశారు. ఈ కమిటీలో వ్యవసాయం, ఫైనాన్స్, జలవనరుల శాఖ, విద్యుత్తు, రోడ్లు, రవాణా, రహదారులు, నేషనల్ రిమోట్ సెన్సింగ్ సెంటర్ వంటి వివిధ శాఖల విభాగాల అధికారులు సభ్యులుగా ఉంటారు. ఈ నేపథ్యంలో నేడు రాష్ట్రంలో పర్యటించున్న ఈ కేంద్ర బృందం వరద నష్టాన్ని అంచనా వేయనుంది. ఈ మేరకు కేంద్ర మంత్రి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి ట్వీట్ చేశారు. వరద బాధితులకు కేంద్రం అండగా నిలుస్తుందని భరోసా కల్పించారు. మరొక బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తెలంగాణలో వారం రోజుల పాటు కురిసిన భారీ వర్షాలు తీరని నష్టాన్ని మిగిల్చాయి. ప్రాణ నష్టం, భారీగా ఆస్తి నష్టం జరిగింది. లక్షల ఎకరాల్లో పంట నీట మునిగింది. రోడ్లు, జాతీయ రహదారులు ధ్వంసమయ్యాయి. పలు చోట్ల వంతెనలు సైతం కూలిపోయాయి. చెరువులకు గండులు పడ్డాయి. కాలనీలోకి నీరు పోటెత్తడంతో వేలాది మంది ప్రజలు నిరాశ్రయులుగా మిగిలారు. దీంతో వరద నష్టాన్ని అంచనా వేసేందుకు తాజాగా కేంద్ర ప్రభుత్వం ఓ కమిటీని వేసింది. నేషనల్ డిజాస్టర్ మేనేజ్మెంట్ అథారిటీ సలహాదారు కునాల్ సత్యార్థి నేతృత్వంలో కమిటీని ఏర్పాటు చేశారు. ఈ కమిటీలో వ్యవసాయం, ఫైనాన్స్, జలవనరుల శాఖ, విద్యుత్తు, రోడ్డు రవాణా, రహదారులు, నేషనల్ రిమోట్ సెన్సింగ్ సెంటర్ వంటి వివిధ శాఖల విభాగాల అధికారులు సభ్యులుగా ఉంటారు. ఈ నేపథ్యంలో నేడు రాష్ట్రంలో పర్యటించున్న ఈ కేంద్ర బృందం వరద నష్టాన్ని అంచనా వేయనుంది. ఈ మేరకు కేంద్ర మంత్రి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి ట్వీట్ చేశారు. వరద బాధితులకు కేంద్రం అండగా నిలుస్తుందని వెల్లడించారు.